తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గత 10 ఏళ్లలో ఇలాంటి వివక్ష లేదని ఇప్పుడే జరుగుతుందని అన్నారు. గదులు శ్రీవారి దర్శన విషయంలో తేడా చూస్తున్నారని ఆరోపించారు. ఇది సరిచేయాలని చంద్రబాబుకు సూచించారు. టీటీడీ వాళ్ళకు కళ్యాణ మంటపాలు కానీ గుళ్ళకు కానీ ఎన్నో ప్లేస్ ఇచ్చి అంటే మాకు గొప్ప సంకల్పంగా భావిస్తాం. టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం కడుతున్నారంటే గొప్ప అదృష్టంగా భావిస్తాం. టీటీడీ కూడా వచ్చిందంటే ఉంది. కానీ ఇక్కడ అసలు రూమ్స్ అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు. దర్శనం కాడ చాలా ఇబ్బంది పడతాం. సరి చేసుకోవాలి. ఎందుకంటే మనము అన్ని రాష్ట్రాలు వేరు, మన 2 రాష్ట్రాలు వేరు. మనకు రక్త సంబంధం ఉన్న రాష్ట్రం ఇది కోరుకోరు. కనుక కలిసిమెలిసి అందరూ ఉండడానికి బాధ్యత. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఇక్కడ ఇది చాలామంది చెప్పారు, బాధల నుంచి కూడా వెళ్ళిపోతారు అన్నమాట. ఇది చెప్పకుండా ఎవరు చెప్పకుండా పోతే సరి చేసుకోకపోతే అక్కడ హైదరాబాద్లో కూడా ఇబ్బంది వస్తుంది. బోర్డు మెంబర్లు ఇస్తే ఏం లాభము, చైర్మన్ కూడా తెలంగాణలో ఉన్నాడు, ఇచ్చిన అంటే ఏం లాభము, బోర్డు మెంబర్ 100% ఇస్తే ఏం లాభం. వాళ్ళ వ్యక్తులకు ఇచ్చుకున్నారు, వాళ్ళ విధానాల ప్రకారం వస్తుంది. పాలక మండలికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి, మా బీఆర్ నాయుడు గారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వనండి. ఎవరు గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకుండా నడిపిస్తారు. ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయితే కనుక ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ లేదు అట్లా అని. మేము 10 ఏళ్ళు కాపాడుకొని చేసినంత ఉదార స్వభావం కనిపించట్లేదు. సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మాకు ఎందుకంటే కడుపులో బాధతో చెప్తున్నాం, ఇక్కడ ఉన్నదంతా చెప్తున్నాం.